పూజలు చేసుకున్నా అవ్వట్లేదు. ఏది చేసినా ఎన్ని గుళ్ళకెళ్ళినా అవ్వట్లేదు అని జెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. సంతానం గురించే గావచ్చు, ఆరోగ్య విషయంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఆ ఫలితం అనేది దక్కట్లేదంటారు? కర్మ అండి. కర్మ. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడనుకుంటారు మేమెన్నో జేస్తాం, ఎన్నో చేసి ఇందాక చెప్పినట్టు పితృదోషం అనేది ఒక కారణం. హ్మ్. తర్వాత పూర్వజన్మ కర్మ ఎంత ఉందో అతనిది, ఎంత మనం చేస్తున్నా తెగడం లేదు అంటే ఆ కర్మ భగవంతునికి తెలుసు. కాబట్టి పోనీ వీళ్ళు ఏమన్నా డబ్బులు పెట్టి అట్లా చేయించుకుంటే కొంతమంది చేయించుకునే వాళ్ళుంటారు, కొంతమంది చేయించుకోలేని వాళ్ళుంటారు. హ్మ్. హ్మ్. చేయించుకునే వాళ్ళ దగ్గర భగవంతునికి తెలుసు వీళ్ళ దగ్గర ఎంత గుంజితే వీని కర్మ తెగుతుంది అనేది. హ్మ్. ఆ విషయం వీడికి తెలుసు చేయించుకునేవానికి. వీడేదో 1,00,000, 2,00,000 చేసుకుంటాడు. ఇంక అమ్మో! మళ్ళీ 1,00,000 మళ్ళీ భగవంతుడు నీకు ధన రూపేణా తీస్తాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తే జ్యోతిషులు కమర్షియల్ అయిపోతారు. అంతే హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. జ్యోతిషులు బాగా తీసుకుంటాడు అనేదే పేరొస్తుంది తప్పితే, ఇతని కర్మ ఎంత అనేది అది పోతుందనేది ఇతను ఆలోచించడు. ఆలోచించలేదు. ఏమనంటే ఇంగ అనడము, రివర్స్‌లో అటాక్ చేయడమే జరుగుతుంది. కొంతమంది చేసుకోలేని వాళ్ళకి ఇంగ ఎక్కడ లేకపోతే దేవుడే దిక్కన్నట్టిగ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీ దగ్గరకొస్తే గురూజీ మీరు మొత్తం వామాచారంలోనేనా మీ పూజా విధానం అంతా గూడా? ఆ! తాంత్రిక విధానంలోనే తంత్ర ఉంటుందండి. సాత్వికం నేను టచ్ చేయను. హ్మ్. నాకు అర్హత కూడా లేదు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఒకవేళ సంతానం లేని వారు మీ దగ్గరకొచ్చారనుకోండి, మీరు ఎలాంటి పూజలు అంటే ఎంత ప్రైజ్ ఉంటది? మీ దగ్గరికి రావాలి అది పూజ డిపెండ్స్ అండి. సంతానానికి అంటే ఎవ్వరైనా కానీ తారా ఆరాధన చాలా ఇంపార్టెంట్. హ్మ్. తారాదేవి సంతాన ప్రదాత. చిన్నమస్త హ్మ్. సంతాన ప్రదాత. హ్మ్. వీళ్ళు సంతానానికి ప్రత్యేకమైన దేవతల్లాగనమాట. హ్మ్. సో, వీళ్ళ ఆరాధన పక్కా చేయాలి. హ్మ్. తారా మంత్రం జపిస్తే పీసీఓడీ ఇట్లాంటి సమస్యలు కూడా పోయిన జాతకులున్నారు నా దగ్గర. హ్మ్. హ్మ్. తారా మంత్రం జపించినందుకు. హ్మ్. నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ చాలా అమెరికాలోనే ఒక 10, 15 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి. హ్మ్. ఏదో అవి ఐవీఎఫ్ అంటారు కదండీ! అవి అవునవును. అవును చేసి గురూజీ. ఫెయిల్ అంటే నా దగ్గరకొచ్చారు. నేను ఫైండ్ ఔట్ చేయగలిగాను. చెప్పాను తారా మంత్రం. ఆ అమ్మాయి అతనేమనిందంటే, "ఏండి గురువుగారు నేను ఇప్పటికే చాలా లక్షలు పోగొట్టుకున్నాను. ఇక నాకు దగ్గర డబ్బులు లేవు. మీరేం పూజ చెప్పినా నా దగ్గర చేసుకునేకి కూడా డబ్బులు లేవు. హ్మ్. ఏదో కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పండి" అంటే. సరేనమ్మా ఇంక భగవంతునికి తెలుసు. నన్ను కన్సల్ట్ అయ్యి నన్ను నమ్మి వచ్చావు కాబట్టి నీకు తారా మంత్రం చెప్తాను. హ్మ్. గట్టిగా జపం చెయ్యి. ఇక అమ్మవారి దయ. హ్మ్. అంతే అని చెప్పానండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా చేసిందండి నమ్మకంతో. 3 మంత్స్, 4 మంత్స్‌కే మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. కన్సీవ్ అయ్యానని చేసింది. అబ్బా! ఓకే. సో, ఇది ఒక మిరాకిల్. నా జీవితంలో నేను చెప్పిన క్లయింట్‌లలో జరిగినది. తర్వాత ఒక అమ్మాయికి త అప్పటి వరకు ఏం లేదంటే అక్కడ వెళ్తూనే ఇది జరిగినది దుబాయ్. దుబాయ్ క్లయింట్‌కనమాట. థైరాయిడ్ ఉంది అని చెప్పారు. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అర్రె! ఇప్పటికే మేము పిల్లలు కాకున్నాము. మళ్ళీ థైరాయిడ్ ఒకటా అని ఆమె ఫీల్. థైరాయిడ్‌కి అధిపతి బుధుడు, హ్మ్. హ్మ్. మెర్క్యూరీ. నేనేం చెప్పానమ్మా కామాఖ్యాదేవి మంత్రాన్ని జపం చెయ్యి. దాంతో పాటు కొన్ని దానాలు చెప్పాను. ఏం చేసిందో ఏమోనండి ఆ మహా సాధ్వీమని. ఖచ్చితంగా అంటే 2, 3 మంత్స్‌కు తను వెళ్తే థైరాయిడ్ లేదన్నారంట. లేరని చెప్పారు. ఇక మళ్ళీ అంటే అంతటి మిరాకిల్స్ టు హ్యాపెన్. హ్మ్. యూ మస్ట్ బిలీవ్. ఇది అందరికీ జరుగుతుందా అంటే వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి. ఏమంటే ఆమెకు జరిగింది కదా! మరి నాకు జరుగుతుందా అంటే అది కర్మ అండి. మనం ఏం చేయలేం. ఆమె పోయిన జన్మలో ఎక్కడో అమ్మవారిని కొంతమేర నమ్మి నమ్మి చేసింది. అది అప్పటికి 60 వచ్చింది. ఇప్పటికొక 80 అయింది. అది. సో, అమ్మవారు 100 అయినప్పుడు తెంపుతుంది. హ్మ్. అది ఆమె దయ. ఇక్కడ నేనేదో ఇదని కాదు. ఆ అమ్మాయిది. ఇదంతా ఆమె యొక్క దయ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఉంటాయి.